నేను ఆడతాను. అరే రే ఆ కాయిన్ కొడతాను చూడు. రే హరి ఆడ్రా. హరి ఎక్కడికి రా? సరిత, శిరీష 3 రోజులు కనిపించట్లేదు. ఎక్కడుందేమో కూడా తెలీదు. నీకేమైనా తెలుసా? వారం రోజుల నుంచి కాలేజీకి కూడా రావట్లేదు. అవునా, ఎక్కడికి వెళ్ళిందంటావు? ఏమో తెలీదు. రే ఆ పిల్లని ముఖం చూడనని అంత ఖచ్చితంగా చెప్పింది కదరా, ఇంకెందుకురా అమ్మాయి గురించి అంత బాధపడతావు? లేదురా, నా శిరీష ఎప్పటికీ అలా చెయ్యదురా. హరి అమ్మాయిలు అంతేరా, అమ్మా నాన్నకు తెలియనంత వరకు ప్రేమ అంటారు. వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏం చెప్తే అదే వింటారా. హరి మనకు తెలిసిన అన్ని ప్లేస్లు వెతికాంరా, ఎక్కడా కనిపించలేదు. దాని అమ్మ బాగా తెలివైందిరా, ఎక్కడో దాచుంటది. రేయ్ ఐడియా ఏంట్రా? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం. ఏమని? శిరీషని దాని అమ్మాయి కిడ్నాప్ చేసిందని. ఆపండ్రా రేయ్, అసలే వాళ్ళు రేయ్, ఇదంతా కాదు గానీ ఒక రోజంతా వాళ్ళ ఇంటి ముందు వెయిట్ చేద్దాంరా. ఏదో క్లూ దొరకపోదు. ఏమంటారు? ఓకేరా. రేయ్ వీడిని ఫాలో అవుతాం రా, శిరీష ఎక్కడుందో తెలుస్తుంది. రా ఇది అనుకుంటారా ఇల్లు? వెనక నుంచి వెళ్దాం అలా. చంపేస్తాడా? నన్ను మర్చిపోరా. నిన్ను మర్చిపోడే జన్మలో జరగ శిరీష. వెళ్ళిపోరా, పో. నన్ను మర్చిపో. నిన్ను మర్చిపోలేను శిరీష, నిన్ను మర్చిపోలేను శిరీష. లేచిపోదామా? లేచిపోదామా? అవునరా, లేచిపోదాం. ఇక్కడ ఒక క్షణం కూడా నేను ఉండలేను. పోదాం రా, వెళ్ళిపోదాం. నేను చెప్పినట్టు వింటావా? ఏంటి? ఇక నువ్వు ఆపు. ఇప్పుడు చూడు యాక్టింగ్. మామయ్య, మామయ్య. అమ్మో, ఎలా ఉంది నా యాక్టింగ్? సూపర్. మామయ్య, నువ్వు ఆగు మామయ్య. ఎంత ధైర్యం రా నీకు? ఇక్కడ కూడా వచ్చేసావా? చూడు మామయ్య, చూడు. ఇప్పుడు చెప్తున్నా, ఇక నుండి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నీ మొహం నాకు చూపించావో చంపేస్తా. మా అమ్మే నాకు ముఖ్యం. మా అమ్మాయి చెప్తే అది వింటాను. నీ మొహం చూపించావో చంపేస్తా. పో. ఏంటే నేను నీకు చూపించేది? అసలు నువ్వు మనిషివేనా? నిన్న నేను ప్రేమించింది. నిన్ను ప్రేమించిన నా బుద్ధి తక్కువే. తెలిసిందిగా, వెళ్ళ. మాట మీద నిలబడతావుగా? నిలబడతాను, పోరా. ఇంకోసారి నీ మొహం నాకు చూపించావు అనుకో. నీకు నేను చూపించడం ఏంట్రా, పోరా. ఫోన్ లాంటి జై, అప్పుడు చెప్తా. నీకు నీ ఫోన్ చేయడం ఏంట్రా, పోరా. పోవే. పోరా. పోవే. బాబాయ్, పోరా. రండిరా. రేయ్ పోరా. వాళ్ళతో సెల్ఫీలు తీసుకున్న ముఖము నువ్వు. బాబాయ్, ఇదిగో బాబాయ్, నీకు ఇష్టమైన బ్రాండ్. అరే ఇదిగో బిర్యానీ. అందులో లెగ్ పీసులు, మటన్, ఫిష్ అన్నీ ఉన్నాయి. రేయ్ ఎంజాయ్ చేయండి రా. రేయ్ బీర్లు పొంగించండి రా. ఏ బాధ లేకుండా ఎలా తాగుతున్నాడో చూడు. ఏంట్రేడు ఇలా తాగుతున్నాడు? రేయ్ ఏడుపోకలేంట్రా, తాగండి. కాసేపట్లో నువ్వు వెళ్ళిపోతావు, మళ్ళీ ఎప్పుడో ఏంటో. ఏరా ఎలా నవ్వొస్తుందిరా నీకు? మరి రావుక మీలా ఏడవమంటావా ఏంటి? రేయ్ మనం ఇన్ని రోజులు కలిసి తిరిగాం కదరా, నీకేం బాధ అనిపించట్లేదా? బాధ అస్సలు లేదురా. అవతల శిరీష వచ్చేస్తుంది, నేను తను కలిసి హ్యాపీగా వెళ్ళిపోతాం. ఇప్పుడు మన లెవెలే వేర్రా. మరి మేము మీ స్క్రాప్ రా. మీరింతే. ఏడవండి ఏడవండి ఏడవండి. బా, ఏయ్, కొట్టకండి రా.
చేతులు అయిపోయాడు హరి. ఏమైంది మామ నీకు? రే హరి, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు? మేమందరం నీ నీతోనే ఉంటాం. రే హరి, ఏడోద్రా. ఏంటి చిన్న పిల్లల? ఎందుకు ఏడుస్తున్నావురా హరి? అరే బాబాయ్ ఏటైందిరా? అరే లే లే లే. ఎందుకు బాబాయ్ ఇది? బతకడానికి ప్రేమ ఒక్కటే సరిపోదురా, డబ్బు కూడా అవసరం ఉంటుంది. అలా బస్ స్టాండ్కి బయలుదేరాను సార్. అంతలో పోలీస్ జీప్ ఎదురు రావడంతో భయపడి పక్క తప్పుకొని వెళ్ళిపోయాను సార్. నేనేనా? ఎందుకన్నా? ప్లీజ్ సార్, నన్ను ఎందుకు ఆపుతున్నారు సార్? సార్ సార్ నా బస్సు టైం అయింది సార్, నన్ను వెళ్ళేవాడు సార్. సార్ ప్లీజ్ సార్, నేను వెళ్ళాలి సార్. సార్ వాళ్ళ నుంచి తప్పించుకుని బస్ స్టాండ్కి వెళ్ళి శిరీష కోసం వెతికాను. ఆ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు. అలసిపోయి నిద్రపోయాను సార్. లేచి చూస్తే చుట్టూ జనం. కంగారు పడి బాత్రూమ్కి వెళ్ళి రక్తపు మరకలను కడుగుతుండగా మీ పోలీసులు చూసి పట్టుకొచ్చారు సార్. అదే సార్ జరిగింది. అంతకు మించి నాకేం తెలియదు సార్. శిరీష నా ప్రాణం సార్. ప్లీజ్ సార్, ఎలాగైనా శిరీషని కాపాడండి సార్. మీకు దండం పెడతాను సార్. శిరీష లేకుండా నేను బ్రతకలేను సార్. కాపాడండి సార్. సార్ ఆ రోజు ఇన్సిడెంట్ ఎక్కడ రికార్డ్ కాలేదు సార్. రికార్డు కాలేదా లేకపోతే ఎవరైనా అరేంజ్ చేసి ఉంటారా? ఎవరు చేసి ఉంటారు సార్? ఇంకెవరు, మనాళ్లే. అంత టాలెంట్ మనాళ్ళకి కాకపోతే ఇంకెవరికి ఉంటుంది? పదా. ఆదర్శ్ బ్యాంక్. నచ్చావు, ఐ లవ్ యూ అన్నాను, నో అన్నావు, ఉంచుకుంటానన్నాను, కాదన్నావు, ఒక్క నైట్కి రమ్మన్నాను, దానికి కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆ స్క్రాప్ గాడితో కలిసి లేచిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి నిన్ను పిచ్చివాడిని అనుకున్నావా? నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. ఈ రోజుతో వాడక్కడ అవుట్, నువ్వు ఇక్కడ అవుట్. ఆగవే ఆగవే ఆగవే. నన్ను కాదని వాడుతో స్టాప్. ఇవన్నీ పెన్ డ్రైవ్ వేసి నాకు ఇవ్వండి. నీకేమన్నా బ్రెయిన్ డెడ్డా?
మేయర్ కొడుకుని అరెస్ట్ చేస్తావా? పక్కా ఎవిడెన్స్ దొరికిన తర్వాత మేయర్ కొడుకు అయితే ఏంటి, మేస్టర్ కొడుకు అయితే ఏంటి సార్? అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒక్కసారి పెన్ డ్రైవ్ చూడండి సార్, మీకే తెలుస్తుంది. ఇదేమన్నా షార్ట్ ఫిల్మా? ఆనందంగా చూసి అవార్డులు ప్రకటించడానికి మనం ఏం చేసినా ఎవరిని అరెస్ట్ చేసినా పక్కా ప్లాన్ లో వెళ్ళాలి. రెడ్ హ్యాండెడ్ గా క్రిమినల్ దొరికిన తర్వాత ఇంకా ప్లాన్ ఏంటి సార్? ఆ రోజు స్టేషన్ కి వచ్చి దౌర్జన్యంగా కొడుకుని విడిపించుకెళ్ళిందిగా. ఈ రోజు ఆవిడ దగ్గరికి వెళ్ళి కొడుకుని ఈడ్చుకొచ్చి సెల్లో పడేస్తే మన డిపార్ట్మెంట్ దొమ్మేంటో తెలుస్తుంది సార్. అరెస్ట్ కి మీరు పర్మిషన్ ఇవ్వండి సార్, నేను ఆడుకుంటాను. ఆడుకో నీలాంటి అంకుశం పోలీస్ స్టేషన్ కు ఒక్కడుంటే చాలు, అవినీతిని ఆముదంతో కడిగేయచ్చు. గో హెడ్.